నాకింత ప్రోత్సాహ నందము గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైన పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెట్టుకొని దేవునికి నాకు చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు బాచను నీచి సేరా తీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట
హేతువై ఉండు. నాకు గలయున్నత కరణమే నాదుడగును, నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబట్ట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కేకత్త గణమైన ఇటువై ఉండు. పరమగీతము 5వ అధ్యాయం 10వ వచనాన్ని, నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఇంగ్లీష్ బైబిల్లో మై బిలవ్డ్ ఈస్ వైట్ అండ్ రెడ్డి, ద చీఫెస్ట్ అమాంగ్ 10,000. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె తన యొక్క ప్రియుణ్ణి వెదుకుతూ వెళుతుంది. పట్టణంలో ఉన్న వారిని అడుగుతుంది, నా ప్రియుడు మీకు కనబడితే ఆయన ప్రియురాలునైన నేను ఎంతో ప్రేమతో మూర్ఛిల్లుచున్నాను అని చెప్పండి. ఆయనంటే నాకు చాలా ఇష్టమని చెప్పండి. నా ప్రియుడు మీకు కనబడితే ఆ ప్రియునికి చెప్పండి అంటుంది. ఏంటి ప్రియుడేంటి, ప్రియురాలేంటి అని అనిపించవచ్చు, కానీ పరమగీతములో ఉండే ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రియురాలు యేసు రక్తము చేత కడగబడిన సంఘము. ఈ ప్రియుడైనటువంటి యేసునాథుణ్ణి విశ్వాసులు వెదుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో నా ప్రియుడు మీకు కనబడితే మీరు చెప్పండి అని చెప్పింది. వారంటున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మేము ఎలా కనుగోవాలి? ఆయన కనబడితే మేము ఎలా గుర్తుపట్టాలి? ఈమెమంటుందంటే 10,000 మంది పురుషుల్లో ఆయన గుర్తించవచ్చు. మీరు ఆయన గుర్తుపట్టడానికి ఏమి మీరు ప్రయాసపడవలసిన పని లేదు. 10,000 మంది ఉన్నా కానీ యేసును గుర్తుపట్టేయొచ్చు. అంటే అంత స్పెషల్ గా ఉంటారు ఆయన. ఎలా గుర్తుపట్టొచ్చు? నా ప్రియుడు ధవళ వర్ణుడు, రెండోది రత్నవర్ణుడు. ధవళము అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే తెలుపు అని అర్థము. తెలుపు అంటే యేసునాథుడు ఎలాగుంటారట? తెల్లగా ఉంటారు. యేసునాథుడు ఉండే తెలుపు ఎవరిలో లేదో. నలుపు లేని వారు ఆయన చాలా తెల్లగా ఉంటారు. తెలుపు అనగా పరిశుద్ధతకు గుర్తు. యేసునాథుడు తెల్లని వారు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధుడు. అందుకనే పరలోకములో దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వర్ణింపగలరా? యేసునాథుడు ఎవరట? పరిశుద్ధుడు, తెల్లని వారు. అందుకనే పరలోకమందున్న 4 జీవులు ఏమంటున్నారు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నట్లుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. అనగా యేసునాథుడు తెల్లని వారు. ఈ ప్రపంచంలో ఇలాంటి తెల్లని వారు ఎవరు కనబడరు. అనగా పరిశుద్ధుడు,
గబ్రియేలు దేవదూత మరియతో చెప్పిన మాట, నువ్వు పురుషుని ఎరుగని దానము కానీ దేవుని శక్తిని పైకి రావడం జరుగుతుంది. పుట్టబోయే శిశువు మామూలుగా మనిషి కాదు, లోకములో ఉండేటువంటి అందరిలాట ఆయన కాదు, మనుషులు లేక పాపి కాదు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నారు. బోలో యేసు మహారాజుకో. అంటే యేసునాథుడు ఏమై ఉన్నారు అంటే పరిశుద్ధుడై ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో చూస్తే, నా యందు పాపమున్నదని నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుండి ఎవరు ఈ మాట మాట్లాడలేదు. ఈ ప్రపంచంలో కోట్ల మంది జీవించారు, ఎంతో మంది రాజ్యాలు పరిపాలించారు, న్యాయ ఖగోళ భూగోళ శాస్త్రాలు ఎరిగి జీవించారు. కానీ ఎవ్వరు అనని మాట యేసునాథుడు అంటున్నారో అదేమిటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అందుకే నేను చాలాసార్లు మాట అంటాను, నీవు నీ జీవితంలో మొదటి మాట దేవుడు ఉన్నారు అని నమ్మాలి. అసలు ఆ దేవుడు ఎవరో కనుగోవాలి. కొంతమంది వైద్యుడు దేవుడు అంటున్నారు, మరి కొంతమంది గురువే దేవుడు అంటున్నారు, మరి కొంతమంది తల్లే దేవుడు అంటున్నారు, మరి కొంతమంది తండ్రి దేవుడు అంటున్నారు. మనిషి ఎలా దేవుడు అవుతాడు? దేవుడు అంటే ఎవరు పుట్టించిన ఆయన దేవుడు. దేవుడు అంటే ఏమీ లేనప్పటి నుంచి ఉన్న ఆయన దేవుడు. భూమి లేనప్పుడు ఉండాలి, ఆకాశము లేనప్పుడు ఉండాలి దేవుడు. నిజంగా దేవుడు ఎలాగుండాలి? దేవుని యొక్క స్పెషాలిటీస్ అనేది గమనించకుండా నమ్మడము ఎంతవరకు సమంజసం? ఈ వేళ వరకు నీవు సరిగ్గా వెదకపోతే ఈ రోజు నుంచి వెతుకు నిజ దేవుడు ఎవరు. నిజ దేవుణ్ణి తెలుసుకొని నీవు చనిపోతే ఆ చావు మంచి చావు. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా నీవు చనిపోకు. నిజ దేవుడు అంటే ఎలాగుండాలి? పరిశుద్ధుడై ఉండాలి. అందుకే ఈ ప్రియురాలు ఏమంటుంది? నా ప్రియుడు ధవళ వర్ణుడు, అంటే తెల్లని వారు అనగా పరిశుద్ధుడు. మీరు 10,000 మంది పురుషుల్లో కూడా ద చీఫెస్ట్ అమాంగ్ 10,000 ఆయన ప్రత్యేకమైన వారు. నీతి సూర్య తేజుడు, జ్యోతి రత్న రాజుడు, పాతకచ్చన రక్షకుడు, పతిత పావన నామము కలిగిన నీతి సూర్య తేజమా, జ్యోతిరాత్ర రాజమా, నీతి సూర్య తేజమా, జ్యోతిరాత్ర రాజమా, పాతకచ్చన రక్షక, అతిత పావన నామక. యేసునాథుడు తెల్లని వారు. అందుకనే 10,000 మంది పురుషుల్లో కూడా మీరు అతన్ని గుర్తించవచ్చు. చాలా మంది యేసునాథుని సిలువ కార్యాన్ని చూచి ఏం తప్పు చేసుంటారు? యేసునాథుడు సిలువేసి చంపారంటే ఆయన ఏం చేసుంటారు? సిలువ వేయడానికి ఆజ్ఞాపించినటువంటి పొంతి పిలాతు అన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, పిలాతు ప్రధాన యాజకులతోను జన సమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. జడ్జి గారు ఏమంటున్నారు? యేసునాథునిలో నాకు ఏ రకమైన నేరమే నాకు కనబడలేదు. పాపమేమి చేసి ఎరుగావు, పావన పరమ దేవుడవు, పాపమేమి చేసి ఎరుగావు, పావన పరమ దేవుడవు, ఓ
నాకేమి ఇంకా ఉద్ఘాట భక్తులు ఏం పాడుతున్నారంటే, పాపమేమి చేసి ఎరుగవు, పాపనా పరమదేవుడు, పాపమేమి నీకు తెలియదు, పరిశుద్ధుడైన దేవుడు. పిలాతు గారు, రోమా గవర్నర్ జడ్జి గారు ఏమంటున్నాడో, ఈలో నాకు ఏ నేరము కనబడలేదు, యేసునాథుడు పరిశుద్ధుడు. పిలాతు భార్య ఏమంది? మత్తయి సువార్త 27:19 చూస్తే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, పిలాతు భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన ఎవరో నీతిమంతుడు, ఏ పాపము లేనాయన అంటుంది ఆమె. స్వప్నములో కనిపించారట ప్రభు, కోర్టులో ఉన్న ప్రభు ఆమెకు స్వప్నములో దేవుళ్ళే కనిపించారు. అందుకనే నీతిమంతుని జోలికి పోవద్దు. ప్రభునందు ప్రియులారా, యేసునాథుణ్ణి సిలువేయడానికి శతాధిపతికి ఆ పని అప్పగించారు. లూకా సువార్త 23:47 శతాధిపతి సిలువలో వేలాడే యేసును చూస్తూ అంటున్నాడు, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమ పరచెను. ప్రియులారా, ఈ రీతిగా శతాధిపతి సాక్ష్యం. కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ, లూకా సువార్త 23:41 ఎడమ చేతి వైపున దొంగ తంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు. పాపమేరుగా నాటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమేరుగా నాటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్య ములను బల్కి శ్రేమను బెట్టిరి, శ్రేమను బెట్టిరి, శ్రేమను బెట్టిరి. తీర్పు తీర్చిన జడ్జి గారే, ఈలో ఏ పాపము లేదు, ఏ నేరము లేదన్నారు. అలాగే జడ్జి గారి భార్య, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దన్నారు. సిలువ కంటగొట్టిన శతాధిపతే ఈ నిజంగా నీతిమంతుడు అన్నారు. కుడి చేతి వైపున దొంగ, ఈలో ఏ నేరము లేదన్నారు. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ఎన్నున్నాయో చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే యేసునాథుడు ఎలాంటి వాడుటో, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా. అందుకని ఏమంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో 10,000 మందిలో మీరు ఆయన్ని గుర్తించవచ్చు. 10,000 మందిలో యేసునాథుడు ప్రత్యేకముగా కనబడతారు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఐక నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధంగా ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. బలో యేసు మహారాజుకో. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2:22 ఆయన పాపము చేయలేదు. పేతురు గారు అంటున్నారు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము, ఆయన నోట యేసునాథుడు ఎవరో తెల్లని వారు అంటే పరిశుద్ధుడు. అలాగే యోహాను మొదటి పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమే, ఆయన ఎవరో తెల్లని వారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపము లేదు.
అందుకే యేసు ప్రభు నమ్మిన వ్యక్తి చాలా సంతోషంగా ధైర్యంగా ఫీల్ అవుతాడు. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆ తెల్లని ఆయన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ధన్యుణ్ణి అంటాడు. ఈవేళ ప్రపంచంలో కోట్ల మంది యేసుని వెంబడిస్తున్నారు. ఓనాడు యేసుని అంగీకరించని వారు, విమర్శించని వారు, అమెరికా దేవుడు అన్న వాళ్ళు, ఇంగ్లాండ్ వాడు దేవుడు అన్నవారు, తక్కువ కులాల వాళ్ళు ఆరాధించే దేవుడు అన్నవారే యేసుని వెంబడించడా కలిగిన కారణం ఏమిటంటే యేసు తెల్లని వారు, పరిశుద్ధుడు. బలో యేసు మహారాజుకో. మొదటిగా చూస్తే నా ప్రియుడు ధవళ వర్ణుడు, రెండోది ఏమిటంటే రత్నవర్ణుడు. ఇంగ్లీష్ బైబిల్లో మై బిలోవ్డ్ ఈస్ వైట్ అండ్ రెడీ అంటే ఎర్రని వాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్ చెప్పేది ఏమిటంటే టమోటా కలర్ లో ఉంటారట. చెర్రీ ఫ్రూట్ ఎలాగుంటుందో అలాంటి కలర్ అట. మరొకటి బ్లడ్ కలర్, బ్లడ్ రక్తము కలర్. యేసునాథుడు తెల్లని వారు, పరిశుద్ధుడు. మరి ఎర్రని వారేంటి? ఎరుపుకు కారణం ఏమిటంటే యేసునాథుడే ఈ లోకానికే రక్తాన్ని చిందించడానికి వచ్చారు, సిలువ వేయబడటానికి వచ్చారు. మనమైతే జీవించడానికి మనల్ని దేవుడు పుట్టించారు, కానీ యేసునాథుడైతే చనిపోవడానికి జన్మించారు. కారణం ఏమిటంటే మానవాడి పాపాలు ఆయన పరిశుద్ధమైన రక్తముతో కడిగేయడానికి జన్మించారు. ఆ యవన కాల రక్తాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే యవన కాలంలో 33.5 సంవత్సరాల వయసులో యవనుడుగా ఉన్న యేసు కల్వరి కొండ మీద చనిపోయారు. యేసు వారి రక్తమును గూర్చి మనము గమనించినప్పుడు యేసు వారు గెత్సేమనే వనములో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా శరీరం నుంచి చెమట వస్తుంది, కానీ యేసునాథుడు మోకరిస్తే చెమట కాకుండా రక్తపు బిందువులు వస్తున్నాయి. చాలా మంది దీన్ని ఏమన్నారంటే ఇదో కథ అన్నారు. ఈ విషయాన్ని రాసింది సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ బ్లడ్ వచ్చింది అని రాసిన ఆయన ఎవరంటే ఆ రోజుల్లో ఓ డాక్టర్ గారు, ప్రఖ్యాతగాంచిన వైద్యుడు. ఆయన పేరే డాక్టర్ లూకా. లూకా సువార్త రాసింది ఆయనే. లూకా సువార్త 22:44 చూస్తే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె, నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. గమనించే మాట ఏమిటంటే ఆయన చెమటట ఎలాగైంది, రక్తం వస్తుంది, రక్త బిందువులు లేగా. దీనినే చాలా మంది నమ్మలేదు. ఈ బైబిల్లో వడ్డీది రాసుకున్నారన్నారు. యేసు ప్రభు వారి మీద ప్రేమతో ఈ మాట అన్నారన్నారు. లూకా గారు ఒక డాక్టర్ అని బైబిల్ కొలస్సీ పత్రికలో 4:14 లూకా అను ప్రియుడైన వైద్యుడును అంటే లూకా డాక్టర్ అయి ఉన్నారు. ఆ డాక్టర్ గారు రాశారు ఈ మాట. మెడికల్ ఎక్స్పర్ట్స్ అందరూ, సైంటిస్టులు అనేక మంది లోతైన పరిశోధన చేశారు. అలాగే ఒక శాస్త్రవేత్త పేరు విలియం స్క్రాడ్ అనబడే పేరు కలిగిన ఆయన 1974 దీని మీద రీసెర్చ్ చేశాడు, పుస్తకాన్ని రాశాడు. ఆయన ద ఫిజికల్ కాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఈయన రాసినది ఏమిటంటే యేసునాథునికి ఆ రక్తము రావడం నిజం. కారణం ఏమిటంటే ఒక వ్యక్తి తీవ్రమైన వేదన, తీవ్రమైన బాధకి గురైనప్పుడు, చెప్పుకోలేనంత బాధ, చెప్పుకోలేనంత వేదనకు గురైనప్పుడు, విపరీతమైనటువంటి ఎక్స్ట్రీమ్ టెర్రర్, విపరీతమైన ఆందోళన, మనకు ఆందోళన వస్తుంది. వ్యాపారము సరిగ్గా జరగట్లేదు, ఆందోళన. ఉద్యోగం రాలేదు, ఆందోళన. ఎవరైనా కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు చాలా ఆందోళన. కానీ యేసునాథుడు ఆ తోటలో మోకరించున్నారు. ఆయనలో ఉండేటువంటి విపరీతమైనటువంటి వేదన చెప్పడానికి తీరింది. అందుకనే ఈ డాక్టర్ గారు రాసింది ఏమిటంటే నిజమేది, దీనినే హెమటోహైడ్రోసిస్ అనే పేరుతో పిలుస్తారని. హెమటోహైడ్రోసిస్ అంటే శ్వేత రంధ్రముల నుండి, అనగా చెమట వచ్చే రంధ్రముల నుండి
ఏ వ్యక్తి అయినా కానీ స్వేద రంధ్రాలు రప్చర్ అయి చిలుకలైపోతే, చెమటొచ్చే రంధ్రాలన్నీ పగిలిపోతే అందులోంచి రక్తం వస్తుంది. ఎందుకు పగులుతాయంటే విపరీతమైనటువంటి యాంగ్జైటీకి గురైనప్పుడు, ఎక్స్ట్రీమ్ టెర్రర్కి గురైనప్పుడు, భయంకర ఆందోళనకు గురైనప్పుడు అలా జరుగుతుంది. ఇది నిజమే అని ఒప్పుకున్నారు సైంటిస్టులు. యేసునాథునికి ఆ గెత్సేమనే వనములో రక్తము కారింది నిజమని ఆలోచించండి. యేసునాథుడు గెత్సేమనే వనములో చూస్తే ఆయన ఎర్రని వారు. యేసునాథుని దగ్గరికి సైనికులైన వారు వచ్చారు. ఇస్కరియోతు యూదా వచ్చి సంకెళ్ళు వేశాడు. దాదాపుగా రోమన్ సైనికులు 400 మంది, అలాగే టెంపుల్ గార్డ్స్ వారు 600 మంది, సన్నగెట్టిన సభ పోలీసులు 250 మంది, మొత్తం అందరూ కలిసి 1250 మంది సైనికులు ఒక్క యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. యేసునాథుండి గుర్రపు తోకల వెంట్రుకలతో చేయబడిన తాళ్లతో యేసు వారి చేతుల్లే వెనక్కట్టేశారు, మెడ కట్టేశారు, ఇక్కడి నుంచి ఇక్కడ కట్టేశారు. తాళ్ళు వేలాడుతున్నాయి. ఆ వేలాడే తాళ్ళు పట్టుకుని పెడుతున్నారు. యేసువారు ఏదో పారిపోతారేమో అనేటట్లుగా ఆయన అంత నేరస్తునిగా తీసుకొస్తున్నారు. అక్కడ కెద్రోననే వాగుంది. ఆ టైంలోనే పస్కా పశువులన్నీ అక్కడ వధిస్తున్నారు. జోసిఫస్ అనబడేటువంటి చరిత్రకారుడు రాసినటువంటి విషయం ఏమిటంటే, 7:30 ఏప్రిల్ 6వ తేదీ ఆ కిద్రోను వాగుందే, ఆ వాగులో నుండి రక్తము దాదాపుగా యూదులైన వారు అనేక దేశాల నుంచి వచ్చి 3 లక్షల టెంట్లు వేసుకుని దాదాపుగా 2,56,500 పస్కా పశువుల్లే గొర్రెల్లే బలిచ్చారు. ఆ బలిస్తే రక్తం అట్లా వెళుతుంది కిద్రోను వాగులో నుంచి. ఆ వాగు గుండా యేసు ప్రభువుని తీసుకెళ్ళటానికి గెత్సేమనే వనములో నుంచి తాడు కట్టి తీసుకుని వెళుతున్న టైంలో ఆ గెత్సేమనే వనములో ఒలీవల కొమ్మలు అలాగే ఈడ్చుకుంటూ వెళుతుంటే అటు ఇటు యేసు వారి శరీరానికే అవి తగులుతుంటే అవి గీసుకొని రక్తము కారుతుంది. ఎర్రని వారు ఆ కిద్రోన్ అనే బాగుందే, అక్కడ బ్రిడ్జి కట్టారు. దాని పొడవు 352 అడుగులు, వెడల్పు మాత్రం మీటరే ఉంటుంది. దాని పక్కన గోడ కట్టారు. అవి 3 అడుగులే, ఇంతే గోడ. యేసు వారినే సైనికులు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ యొక్క బ్రిడ్జి మీద తీసుకెళ్తూ ఓ సైనికుడు వచ్చి గట్టిగా కొట్టగానే యేసునాథుడు ఆ గోడ మీద పడి పెదవంతా పగిలి అక్కడ రక్తము కారిందట ఆ గోడ మీద. ఇదిగో ఎర్రని వారు కిద్రోను వాగు దాడుతున్నారు అక్కడ. ఆ టైంలో గట్టిగా మరొక సైనికుడు కొట్టగానే పెద్ద ఎత్తు లేదు గనుక యేసునాథుడట ఆయన కింద పడిపోయారు కిద్రోను వాగులో. అంటే అర్థం ఏమిటి? ఇదిగో కిద్రోను వాగులో ఎన్నో గొర్రెల రక్తం పెడుతుంది. ఇంకా ఈ గొర్రెల రక్తం అక్కర్లేదు, నా రక్తమే మనుషులందరి కొరకు నా రక్తము చిందించబడుతుంది. ఇంకా గొర్రెల రక్తము కారక్కర్లేదు. యేసునాథుడు ఆ వాగులో పడిపోతే ఆ రక్తము దాదాపుగా మోకాళ్ళ కింద వరకు ప్రవహిస్తుంది రక్తము. వాడి చేతుల్లో ఉండే తాళ్లతో కిద్రోను వాగులో నుంచి మరలా పైకి లాగారట. జోసిఫస్ ఈ విషయాలు రాస్తున్నాడు, బైబిల్లో రాయబడలేదు. చరిత్రకారుడు జోసిఫస్ రాస్తాడు ఈ విషయాలు. గమనించాలి. అక్కడి నుంచి యేసయ్యను గొర్రెల ద్వారము గుండా యెరూషలేముకి తీసుకెళ్లారు లోపలికి. యెరూషలేములో గొర్రెల్నే బలివ్వడానికి ఆ ద్వారం అంటారే తీసుకెళ్తారు. ఆ ద్వారం అంట ఇప్పుడు యేసునాథుడనే గొర్రె లోక పాపములు మోసుకొని పోవు యేసునాథుడనే అసలైన గొర్రె. యెరూషలేముకు 12 ద్వారాలు ఉంటాయి, 12 గుమ్మాలు. నెహెమ్యా గ్రంథములో చూస్తాం. ఆ 12 గుమ్మాల్లో ఓ గుమ్మం పేరు గొర్రెల గుమ్మం, గొర్రెల ద్వారం. గొర్రెల ద్వారం అంట యేసునాథుడిని తీసుకెళ్తున్నారు. అది జరగాలి. కారణం ఏంటంటే అసలైన గొర్రె లోపలికి వెళ్తున్నారు. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యెరూషలేము లోపలికి వెళ్తున్నారు.
యేసునాథుణ్ణి తీసుకెళ్లారు, కోర్టులో నిలవబెట్టారు. కోర్టులో ఒక సైనికుడు వచ్చి గట్టిగా యేసునాథుణ్ణి చంప మీద కొడితే ఒక కన్ను సరిగ్గా కనబడకుండా అయిపోయిందట. అందుకనే ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఆ మూవీలో ఒక కన్ను సరిగ్గా కనబడదు. ఆ కొట్టినప్పుడే ఆ దెబ్బకే ఒక కన్ను కనబడటం మానేసిందట. అక్కడి నుంచి తీసుకెళ్లారు. బైబిల్ తెలియజేసేటువంటి రీతి ఏమిటంటే యేసునాథుని రక్తము అమూల్యమైన రక్తమని పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనములో చూస్తున్నాం. మత్తయి సువార్త 27:24వ వచనములో నీతిమంతుని రక్తము. మత్తయి సువార్త 27:4వ వచనములో నిరపరాధ రక్తము. అలాగే కొరింథీ మొదటి పత్రిక 11:25లో నిబంధన రక్తము. లూకా సువార్త 22:20లో వ్రాయబడింది కొత్త నిబంధన రక్తము. లేవియా కాండము 17, 11, 13, 14లో రక్తమే దేహమునకు ప్రాణమని వ్రాయబడింది. అలాగే రక్తము వలన పాత నిబంధన మొదటి నిబంధన ప్రతిష్ఠించబడినట్లు హెబ్రీ పత్రిక 9:18లో వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 9:22 రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు, అంటే రక్తము చిందించకపోతే పాపాలు క్షమించబడవని రాయబడింది. అలాగే హెబ్రీ పత్రిక 10:4లో ఏలయనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపములను తీసివేయుట అసాధ్యం. ఏ రక్తం? గొర్రెల రక్తం. ఎట్ల రక్తం పాపాలు తీసేయదట. ఏ రక్తమో? యేసు రక్తము పాపాలు తీసేయాలి. అయ్యో మీకు తెలియచేసేది, తెల్లని వారైన పరిశుద్ధుడైన యేసు ఇక్కడ ఎర్రని వారిగా 39 దెబ్బలకు శరీరం అంతా చీలి రక్తము కారుతూ ఉంది. తర్వాత తలపై ముళ్ళ కిరీటాన్ని చుట్టగా తలలో ముళ్ళను బట్టి కారే రక్తం. ముళ్ళతో కిరీట మళ్ళీ నీ శిరముపై జల్లాటమున ముత్తిరా. ముళ్ళతో కిరీటం. ఈవేళ వాక్యాన్ని వినేవాళ్ళారా, నువ్వు సరిగ్గా వాక్యం వినలేదు కాబట్టి, ఇంతకు ముందు నువ్వు మారలేదు, సరిగ్గా వాక్యం వినలేదు కాబట్టి, లోకం మారలేదు, యేసు నమ్మలేదు, నువ్వు రక్షించబడలేదు, మారు మనసు పొందలేదు, నువ్వు బాప్తిస్వం పొందలేదు. ముయ్యలేక సిల్వా భారము మూర్ఛపోయారు. అయ్యయ్యో ఈవేళ ఎంతో మంది ఈ రోజు మారిపోబోతున్నారు. ఈవేళ ఎన్నో హృదయాలు మార్చబడబోతున్నాయి. కఠిన మనసులు మార్చబడి హృదయాలు కడగబడబోతున్నాయి. బోలో యేసు మహారాజుకో. నీకోసం ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయ్యారు. ఈ మాటలు మీలో పదిలం చేసుకోమని తెలియజేస్తాం. ఏ యేసైతే ధవళవర్ణుడు రత్నవర్ణుడైన యేసు అనగా రక్తధారిగా కనబడిన యేసు చనిపోయారో, సమాధి చేయబడ్డారో, యేసు ఇప్పుడు సమాధిలో లేరో, అప్పుడే 3వ రోజు సమాధిలో నుంచి తిరిగి లేచారో, సజీవుడిగా ఉన్నారు. ఆయన మరలా వస్తానన్నారు. ఎవరి కొరకు వస్తున్నారంటే, ఎవరైతే ఆయన రక్తముతో హృదయాలు శుభ్రం చేసుకున్నారో, పరిశుద్ధులుగా మారారు, పరిశుద్ధుల కొరకు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఎంత గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావు నొందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావు నొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా
నన్నేల చేయి విడిచితివి అని దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని రావముగా మొరపెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుట్టి మీకే స్తుతి. రక్షణ అంతయును సమాప్తమాయేను. దయచేసి లైవ్ లో ఉన్నవారు చాలా మంది, వందలాది మంది లైవ్ లో ఉన్నారు. మోకాడు తిక్కండి, కొంతసేపు మోకాడు తిక్కండి. మోకరించలేకపోతే లేచి నిలవబడి మరలా మోకరించండి. అందు దిమిరము క్రమ్ము గడియై నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు అందు దిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంతా కారమాయెను. దేవునికే మహిమ. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. సిలువనాథుని వైపు, ముండ్ల కిరీటధారి వైపు, రక్తధారి వైపు, చిట్లించబడినటువంటి ఆ శరీరము వెంబడి కారుచున్నటువంటి రక్తము, సిలువనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లు ఇప్పుడు యేసువారు సిలువలో లేరు, కానీ 2020 సంవత్సరముల క్రితం ఈ భూలోకమునకు కన్యన మరియ గర్భమున వచ్చినటువంటి ప్రభు ప్రతి మనిషిలో ఉన్న ఆ పాపము అనబడే ఆ భయంకరమైన దుస్థితిని తీసివేయుటకై శరీరధారిగా వచ్చి ఆయన విలువైన రక్తాన్ని సిలువలో ధారబోసినటువంటి ఆ
కార్యమును జ్ఞాపకము చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పొచ్చు. దేవుని మహిమపరచినట్లు ఇదిగో ఆ కార్యమే ఈరోజు మనము చేయవలసింది. ఆ కార్యమే 40 దినాలు మనము చేసి జీవితం అంతా అలవాటు చేసుకొని సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా ఎన్ని విలువలు, ఆయన రక్తము ద్వారా ఎంత విలువ, పాప క్షమాపణ, పాపమును పరిహారము చేయు రక్తమును మన కొరకు ఇవ్వడానికై నిలువెల్ల గాయములు పొందిన యేసు వారి వైపే చూద్దాము. ఆయన జన్మించినది మొదలుకొని మరణించి మరణ సిలువలోంచి తిరిగి లేచి పునరుద్ధానమైనది మొదలుకొని, ఆరోహణమైనది మొదలుకొని ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అందులో ముఖ్యమైన ఘట్టము సిలువపై ప్రభు వేలాడబడుట. మనపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకొని మోసినటువంటి, భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకుందాము. ధూళిను బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుని వేడుకుంటున్నప్పుడు పలికినటువంటి కార్యము, అమ్మా అయ్యా, ఆదికాండం 18:27 వ్రాయబడినటువంటి కార్యాన్ని, అట్టి స్థితి, అట్టి పశ్చాత్తాపము మన హృదయములోనికి వచ్చి ఈరోజు పశ్చాత్తాపము కార్యము మన హృదయములో కలిగి మనం ఎవరమై ఉన్నాం, ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో, ఏమై ఉన్నామో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించారు, ఆయన మన కొరకు శ్రమ పొందారు, ఆ కార్యమును బట్టి ధూళిని బూడిదని ఆయన అన్నట్లు మనమంతటి బలహీన భయంకరులమై ఉన్నామే. కాళ్ళ క్రింద ఉండే ధూళి వంటి వారము, కాలిపోయినటువంటి కాలిన ఆ పరిస్థితిని బట్టి వచ్చి బూడిది వంటి వారము. అటువంటి స్థితి ఈరోజు నీలో, నాలో అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పశ్చాత్తాపము ఎప్పుడు ఉండాలి? పశ్చాత్తాపము 40 దినాలు సిలువ యొక్క కార్యమును బట్టి స్తుతించే స్థితిని కలిగిండే గొప్ప అనుభవాన్ని ఈ 40 దినాలు 40 మెట్లు లాంటివి అని భక్తులు తెలియజేసినట్లు అటు కార్యము కొరకాయ, నీ కొరకాయ, నా కొరకాయ, బాలుడైనటువంటి 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని రాబడిన ప్రభునెత్తుకున్నటువంటి సిమియోను భక్తుడు దేవుణ్ణి సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచితినన్నట్లు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మా కొరకై పనిగెట్టుకొని ఈ లోకమునకు వచ్చి వేసిన రక్షకుడా, సర్వజనోపకారి, సర్వజన రక్షకుడవై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువ యొక్క కార్యాన్ని, ఆయన గాయములను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు విన్నటువంటి వాక్యము మనలో అది నెరవేర్చబడినట్లు ఆయన వైపు మాత్రమే చూద్దాము. సిలువ తలంపును మాత్రమే కలిగి ఉందాము. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు, మా సాధోను సోదరా, మన దోషంబు నిడా బాపు, ఈ సంతాపమరణ వ్యాసంబుచే సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము కారి చిలోలాయను సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము గారి చిలోలాయను సోదరా. ఒళ్ళంత రక్తముతో ముళ్ళ కిరీటముతో ఉన్న యేసునాథుని వైపు చూస్తుండగా ఈరోజు విన్నట్లుగా ప్రార్థించాలి. మరి మీ 40 దినములు 40 దినములే కాదు, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడేం ప్రార్థన, ఎన్నోసార్లు ప్రార్థించావు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ఏ ప్రార్థన అంశాలు ఏమిటి? నీ జబ్బు తగ్గాలని, సంతానము కలగాలని, జాబు రావాలని, మేలు కలగాలని, ఐశ్వర్యము లభించాలని, కుటుంబ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన కాదు. కాదు, సిలువని వ్యర్థం చేస్తున్నావు. దేవా, ఇంతవరకు సిలువనే నేను వ్యర్థపరిచాను, సిలువకే నేను శత్రువునిగా ఉన్నాను. అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు అన్నట్లుగా నేను శత్రువుగా ఉన్నాను. అందుకే ఈవేళ ప్రార్థించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నానయ్యా. మీ సిలువ దగ్గరికి నేను వచ్చానయ్యా. నేను చేసింది తప్పిదమేనైనా, ఆచారము చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదయ్యా. ఇంకా నేను మీ బిడ్డను కాలేకపోయానయ్యా. నాలో రక్షణ కార్యం సరిగ్గా జరగలేదయ్యా. సిలువను చూచుకొలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుందన్నారు, కానీ శిలలాంటి మనసుతోనే నేను 40 దినాలు ధ్యానాలు చేస్తానయ్యా. ఇంతకుముందు ఒక ఆమెకి అధికమైన కోపం,
ఆమెకు అది పోయిందని చెప్పారయ్యా. ఆ వీధిలో ఉండే ఆమె మారిపోయింది. మీ సిలువ చెంతకొచ్చి నాలో మార్పు కలిగిన రోజే మీకు మహిమ కలిగే రోజునైనా. కుడి చేతి వైపున దొంగ మిమ్మల్ని చూచి మారిపోయాడు. తండ్రి నన్ను క్షమించు, నేను బైబిల్ సరిగా చదవలేని పరిస్థితులు క్షమించండి, మోకాళ్ళ జీవితము లేని అట్టి రీతి క్షమించండి, నేను నలుగురికి సహాయం చేయలేకపోయాను క్షమించండి, పశ్చాత్తాపపడుచున్నాను, నా మనసులో వేదన తండ్రి ఇవి నాలో ఉండకూడనివన్నీ కాల్చివేయబడాలి. నాలో ఉండే నామకార్థత, నిర్లక్ష్యము, సోమరితనము, అవిశ్వాసము, అపవాదికి చోటివ్వడం, అపవాదికి చోటియ్యకుడు అంటే చోటివ్వడం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం, బలహీన పడిపోవటం, ఎప్పుడంటే అప్పుడు బలహీనం. నాకు దేవుడు ఉన్నారు అనే బలము కంటే సైతాను బలహీనత ఎక్కువైపోవటం. దేవుడు నాకున్నారు, నాకు భయం లేదు అనే దానికంటే బలహీనతే అనేక పర్యాయాలు నాపై గెలిచేయటం. నాది తప్పేనైనా నన్ను క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం అని. అలాగేనైనా నా కోసం, నా పిల్లల కోసం ఏడుస్తున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నన్ను క్షమించము, నా కుటుంబాన్ని క్షమించు, క్షమించము నాయనా. ఎవరు మట్టుకు వారు మీ మనసులో ప్రార్థన చేయండి. నీ హృదయంలో నుంచి రావాలి మాటలు. నిజమైన ప్రార్థన చేయాలి. ఇన్నేళ్ళు నిజమైన ప్రార్థన చేయలేదేమో, నిజమైన కార్యము జరగలేదేమో. నిజమైన కార్యము, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపము కావాలి. వేషధారుల వలె కాకుండా దేవుని కనబడే వారిగా అయిపోవాలి. మనుషులు కనబడేవారు కాక దేవుని కనబడేవారుగా మార్చబడిపోవాలి. అయ్యుట మున్గే దొంగయో ఆశుద్ధుడాయేను, నీ నట్టి పాపే నేప్పుడు నీ నందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ చామాగా యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. నిజంగా ప్రభును చూస్తూ గెత్సేమనే వనములో మోకరించినప్పుడు చెమట కారినట్లుగా, చెమట కాదు రక్తం బయటకు వస్తుంది. రక్త బిందువుల వలె, ఆ చెమట రక్త బిందువుల వలె కారిన ఆ రక్తాన్ని చూస్తూ, ఆ నలిగిపోయిన ప్రభును చూస్తూ, కోర్టులో 39 దెబ్బలు కొడితే వీరి కోపము చల్లారిపోతుందని, ఈ శిక్ష చాలనుకుని 39 దెబ్బలు కొట్టమని పిలాతు చెబితే 39 దెబ్బలకు పొలమును నాగలితో దున్నినట్లుగా శరీరం అంతా దున్నబడిన యేసు వైపు చూస్తూ, దున్నబడిన శరీరాన్ని చూస్తూ, గానుగాలో పడిన ద్రాక్ష ఫలము
నా శరీరము పిండబడి రక్తధారలు చింది గానుగలో ద్రాక్ష ఫలాలు వేస్తే గానుగ ఎలాగైతే నలగొట్టేస్తుందో, ఇదిగో నలిగిపోయిన శరీరం, 39 దెబ్బలకు నలిగిపోయిన శరీరము, కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆ చీలిపోయిన శరీరం, చీల్చబడిన శరీరములో నుండి చిందించబడుచున్న రక్తము నా కోసమే, మీకోసం ఏడవండి అన్నారు కదా, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కదా. ఈ రక్తము నా కోసమే. యేసునాథుని తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటముల మునముత్తిరా. పాడండి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటముల ముత్తిరా. చేతులెత్తండి. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివే రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా రక్షక. అందరూ పాడాలి చేతులెత్తి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా పాటలు నొందినావా. ఇన్ని పాటలు, నా పాపాల కొరకు ఇన్ని పాటలు అందిన తండ్రి, నన్ను రక్షించడానికి ఇన్ని పాటలు అందిన తండ్రి. దిక్కుమాలిన వాడనైన నన్ను, దరిద్రుడనైన నన్ను, గుడ్డివాడనైన నన్ను, దిగంబరినైన నన్ను పరలోకములు మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి, నేనుండు స్థలములో మీరుండు లాగునన్నట్లు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండి అని వ్రాయబడినట్లుగా అట్టి రీతికి సిద్ధపరచడానికి నా పాలి దైవమా నా పాపముల కొరకు పాటలుందరా. 39 దెబ్బలకు చీలిన శరీరం, ముళ్ళతో కిరీటం మళ్ళీ శిరసు మీద పెడితే ఆ ముళ్ళన్ని గుచ్చుకుపోయి బాధ. ఎంత బాధో. నా శిరస్సుతో చేసే పాపాలకు మీ శిరస్సులో ముళ్ళు, శరీరముతో చేసే పాపాలకి శరీరం అంత గాయాలు. నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఎత్తుకొని మోసిన దేవుడు, మోసిన ప్రభువు నా యేసునాథా మోస్తున్న తండ్రి. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము ఎలా మోయానాయను నా యేసు ఎంతో ఘోరములాయను. ఏమీ నేరంబు లేక మరణ సంభము లేలా మోయా నాయనో. పాడండి. నా యేసు
ఎంతో ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయనేమి నేరము దోచెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయనేమి నేరము దోచెను. నా కోసమే నాయనా, నా పాపముల కోసమే నాయనా, నన్ను రక్షించడానికే నాయనా, మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికే నాయనా, ఇంతకాలము నేను సరిగ్గా మారనందుకు నన్ను క్షమించండి నాయనా, సంపూర్ణుని కానందుకు నన్ను క్షమించండి నాయనా, అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు. ఎత్తుకుని పోయలేక పడిపోయారు కదయ్యా, నా కోసం నా భారాలను ఎత్తుకున్నారు కదయ్యా. మొయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా, మొయ్యాలే మూర్ఛబోయినా, అయ్యయ్యో చోకేనా, యేసయ్యా తూలేనా, మా అయ్యా నిన్ తలపకుండే లాదారి పోయే. యేసయ్యా, మీ సిలువ తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి, ఆ రక్తాన్ని చూస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. మయ్యా యేసయ్యా, నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. సిలువను పోయలేక పడిపోయిన నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. చేతుల్లో ఉన్న మేకలు చూస్తే ఆ కర్ర మీద మీ చేతులు పెట్టి కొట్టగా చేతిలో నుంచి కర్రలోకి వెళ్ళిపోయిన మేకు, రెండు చేతుల్లో రెండు మేకులు, మీ కాళ్ళల్లో మేకు చూస్తుంటే నా గుండె అదిరిపోతుంది నాయనా. నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. దేవుని ఆత్మ సంచారం జరుగుచు, దేవుడు మన మధ్య ఉన్నారు, ఆత్మ తండ్రి మన మధ్య సంచారం చేస్తున్నారు, భీకరమైన కార్యము చేయడానికి మన మధ్య ఉన్నారు, మనల్ని బలమైన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, మా అపవాది మీద శక్తినివ్వడానికి మన మధ్య ఉన్నారు, సైన్యములాగా చేయడానికి మన మధ్య ఉన్నారు, వ్యూగిత సైన్య సమభీకర రూపుని వలె చేయడానికి మన మధ్య ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచ్చు, చంద్రబింబమంత అందము గలదాయి, సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, ఫరో యొక్క రథాశ్వములు కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయనా. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు, మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, గరుడా స్తోత్రములు, శివనాథుడా స్తోత్రములు, కర్తదారి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, జీవాధిపతికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం.
అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయుల తండ్రికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం. త్రిత్వ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, త్రిత్వ దేవునికి స్తోత్రం అని దేవునికి చెప్పండి. స్తోత్రమును ఆయన. పలకండి, ఆ మాట పలకండి, ఆ మాట గట్టిగా పలకండి, ఆ మాట గట్టిగా దేవునికి పలకండి. స్తోత్రము, త్రిత్వ దేవునికి త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ అందరూ చెప్పాలి. దేవునికి మౌనంగా ఉండవద్దు, స్తోత్రము, మౌనముగా ఉండవద్దు, దేవునికి స్తోత్రము, మౌనముగా ఉండవద్దు. త్రిత్వ అందరూ దేవునికి శుద్ధి చేయండి, స్తోత్రము, సిలువనాథుని త్రిత్వ చూసి శుద్ధి దేవునికి చేయండి. స్తోత్రము, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుమి. సిలువా ధ్యానము నా కల్వరి గిరి చిరు మనసా. తండ్రి, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి నాయన, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి. నేనివాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక. నీవు చూపు ప్రేమను కాంచి నన్ను చేర్చు నీ దారిన్. అందరూ నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు. చేతులెత్తి నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు. అందరూ నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు. అందరూ దయచేసి, చాలా గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి చాలా ఐశ్వర్యాన్ని, క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యే, ఈ సిలువ ధ్యానం అయ్యేసరికి ఒక కొత్త మనిషిగా మార్చబడబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి సాతానుని కాళ్ళ కింద నలిపి వేయబడే కార్యము జరిగించబడుతుంది. అందరూ పాడండి, నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ చీకటి పోయింది, వెలుగు వచ్చింది. నన్ను చేర్చు 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 రక్షక.
ప్రక్కకు చేతులెత్తి పాడండి. నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక. తండ్రి నేను నీ వాడనై, తండ్రి నేను నీ దాననై యుట్ట గోరిదన్, నేను నీ వాడనై యుట్ట గోరిదన్. నీ సిల్వ గాక ఓ దేవా, పాడండి. నీ సిల్వ కాక ఓ దేవా దేనిన్ ప్రేమింప నీయకు. నీ సిలువ కాక, సిలువ నాదు కాక నేను ఏది ప్రేమించను, నేను ఏది ప్రేమించను. నాకు ఏది వద్దు. కులము కాదు, మతము కాదు, గోత్రము కాదు, ఏది కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు. సిలువనాథుడైన యేసే నాకు కావాలి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై నన్నావరించు సర్వమున్ నీ సిల్వకై త్యాజింతును. పాడండి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాగం. నేను త్యాగం చేస్తాను నాయనా. నా కుటుంబాన్ని, కులాన్ని, అన్నిటినీ త్యాగం. నాకు యేసు తప్ప నాకేం కాదు. కొందరు ప్రాణము త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకి వేలాడు తీయబడ్డారు. త్యాగం, వారిలో త్యాగం చూచాను. నేను కూడా త్యాగశీలిగా నేను ఉంటాను. త్యాగం చేశానయ్యా. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాజింతు. రోజు రోజు నేను ఎదుగుతూ ఉంటానయ్యా. రోజు రోజు ఎదుగుతానయ్యా. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అన్నట్లుగా ఏర్పడడానికి నేను ఎదుగుతానైనా. మీ పాదాల మధ్య ఉంటానైనా. 84 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టలేదు అన్నా. అలాగే తండ్రి ఈ 40 రోజులే కాదు, ఎప్పుడు మీ సిలువను నేను సిలువనాథుని విడువనైనా. నన్ను ఆవరించు సర్వం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కనిపెట్టుదాము, దేవుని వైపు చూద్దాము.
నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా రుణము నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చ నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడి మరువాగల నా కృపానిధి అయ్యున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ బలమైన గొప్ప కృపను దేవా మీరు చూపించచ్చు. కార్యక్రమముని మీ బలమైన చిత్తము ప్రకారముగా మీకెంతో మహిమకరముగా దేవ ప్రతి ఒక్కొక్కరి కార్యక్రమంలో ప్రతి వారికి ఆత్మలకు గొప్ప బలముగా జరిగింప చేయబడుట కృప చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వ్రతము కలిగి 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ కార్యమును శ్రమను గాయములను ధ్యానించి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినట్లు మీ కార్యములను జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుమని మేఘమెక్కించమని పెండ్లి కుమారునిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరయున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మీకెల్లరకు తోడుగా ఉండి 40 దినముల ధ్యానములు దేవుడు ఆత్మీయంగా జరిగించబోటు కృప చూపి పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి సంపూర్ణులుగా చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు చాలి మారుచుండెను, మారుచుండెను, మారుచుండెను. పాపమెరుగా నటి
శాపవాక్యములను పల్కి శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి. మరునాథ